అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు సిపిఐ సమితి ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సిపిఐ నాయకులు అంతా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాప్తాడు నియోజకవర్గం మల్లికార్జున మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని రాప్తాడు మండలంలో అన్ని గ్రామాల్లోనూ పేదల నుంచి అర్జీలను తీసుకొని నేడు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఆర్డీఓకు వినతిపత్రం అందజేయడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నామని, అందులో భాగంగా నేడు ఆర్డీఓకు వినతిపత్రం అందజేయడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్, సిపిఐ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన మల్లికార్జున తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన సిపిఐ రామకృష్ణ, రమేష్, దుర్గా ప్రసాద్, నరేష్, వన్నూరు రెడ్డి, చలపతి, నరేంద్ర, రామాంజనేయులు, కుల్లాయప్ప, కేశవరెడ్డి తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఎందుకంటే ఈ అనంతపురం పరిసర ప్రాంతాలంతా కూడా రూరల్ మండలంలో ఉంటుంది. ఈ రూరల్ మండలంలో పేదవాళ్ళందరూ కూడా ఇతర మీరు ఏదైతే చెప్పారో 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళ రెగ్యులర్ ఈరోజు ఎర్ర జెండా చేతబట్టి పేద ప్రజల పక్షాన ఈరోజు మన నాయకులందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించాలనేసి మనం ఇక్కడికి వచ్చిన అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ 3 సెంట్లు స్థలం ఇవ్వాలి, ఆ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలి, అదేవిధంగా మన వాళ్ళని రెగ్యులర్ చేయడానికి ఇంటి పట్టాలు ఇచ్చే వాళ్ళ ఇల్లు నిర్మాణం చేయాలనేసి ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలనేసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో రాకముందు మరి కూటమి హామీ మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి నివాస స్థలాలన్నీ కూడా ఆమోదయోగమైనటువంటి మరి ప్రదేశాల్లో ఇవ్వలేదని, అవన్నీ కూడా వాగుల్లో వంకల్లో మరి ఇచ్చారు. అది కూడా ఈవేళ సెంటు 1.5 సెంటు ఇచ్చారు, ఏమాత్రం కూడా సరిపోదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు పరచాలనే ఈరోజు మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వము ఆ రకమైన తప్పిదం చేయడం వల్ల 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సవరించి ఇవాళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ మాకు ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ఈవేళ అనగానే సత్యప్రసాద్ గారు ఈ రాష్ట్రంలో కేవలం 70,000 మంది మాత్రమే అప్లై చేసుకుంటామని చెప్తా ఉన్నాడు. మరోపక్క ఈవేళ మేము దీన్ని అమలు పరుస్తామనేసి క్యాబినెట్లో మరి నిర్ణయం చేయడం జరిగింది. మరి బడ్జెట్లో మాత్రము దీనికి సంబంధించి నిధులు కేటాయించకపోవడం ద్వారా మాకు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈవేళ మరి దీనికి సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా 70,000 మంది ఎందుకు వచ్చారు? ఇది పారదర్శకంగా జరగలేదు, అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయించలేదు. మీకు అనుకూలమైనటువంటి ఎవరికైతే అధికార పార్టీకి సంబంధించి వాళ్ళకు అన్వయులకు మాత్రమే ఇందులో అవకాశం కల్పించే పద్ధతుల్లోనే చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించడంలో ఈ ప్రభుత్వం కూడా వైఫల్యం చెందుతుంది. దాన్ని మేల్కొల్పించడం కోసమే మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. పేదవాడు మరి వాళ్ళ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటాడు. అన్ని రాజకీయ పార్టీలు కూడా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మీకు ఓట్లు వేశారు కాబట్టి మీరు ఆ మేరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఇవాళ అన్ని రకాల మరి అన్నీ కూడా పెరిగిపోయినాయి. సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, పెల్ల పెరిగింది, ఇసుక పెరిగింది, ఇవాళ కూలి కూడా పెరిగిపోయింది. కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. మరోపక్క ఇదే కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వ భూముల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఈవేళ అనంతపూర్ మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఈవేళ సోములదొడ్డి కావచ్చు, సదాశివన్ కాలనీ కావచ్చు, ఐజీ నగర్ కావచ్చు, రాప్తాల్లో కావచ్చు, ఉప్పరపల్లిలో కావచ్చు, అనేకమైన ప్రాంతాల్లో ఈవేళ పేద ప్రజలందరూ కూడా ఈవేళ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా తక్షణమే ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళు కూడా ఇంటి నిర్మాణం చేపించాలనేసి ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం.